The legend of the Welven formation. సోఫీ తనకి మైండ్ రీడింగ్ వచ్చని క్రియేట్ చేసి మనల్ని ఓడించాలని చూస్తుంది. కానీ మనం గెలవాలంటే వేరే టీం సిగ్నేచర్ మూవ్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. తను టాంగో టీం లీడర్ కదా. ఈ మూవ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఫ్రీక్వెన్సీ, మనం జాగ్రత్తగా ఆడాలి. పెనాల్టీ ఏరియా వైపు వెళ్ళండి. మనం ఫైనల్స్ కోసం ట్రైన్ అయిన మూవ్ ని యూజ్ చేయండి. విచిత్రంగా ఉంది, వాళ్ళెందుకు ఒకరి ముందు ఒకరున్నారు? కన్ఫెక్షన్ పల్స్ స్ట్రైక్. మనం ఓడిపోతాం అనుకుంటుందా? మ్యాచ్ అయిపోయే వరకు మనం ఓడిపోయినట్టు కాదు టిమ్మీ, లాస్ట్ వరకు ప్రయత్నించాలి. పల్స్, ఇంపల్స్, మిత్రి కదలకుండా చేయండి. బాల్ ని శాటిలైట్ కి పాస్ చేయి. నేను ఇంత కేర్లెస్ గా ఉన్నానా? శాటిలైట్ ను గోల్ చేయాలి. ఐజాక్, నేను సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. నీతో కలిసి మ్యాచ్ ఆడినందుకు గర్వంగా ఉంది. రెస్టారింగ్ లైనప్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. హైఫీల్ ఎక్కడున్నాడో చూడండి. ఐఫిల్ చాలా స్లో ప్లేయర్. తన ఆట తీరును బట్టి చూస్తే తన టెక్నిక్ ఎందుకు పనికిరాదని తెలుస్తుంది. 2 సంవత్సరాలు తను ఒక్కసారి కూడా టీంలో ఆడలేదు కోచ్. కాబట్టి తన ఫీల్డ్ లో ఎవరు మిస్ అవరు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. కోచ్, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా? చూసారా కోచ్, వాడెంత తీరిగ్గా వస్తున్నాడో. హైఫీల్ నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావు? ప్రాక్టీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంత లేజీగా నువ్వు ప్రవర్తించకు. అది ముఖ్యం కాదు, నేను ఫీల్డ్ లో బాగా ఆడటం ముఖ్యం. ఈ రోజు నుంచి మీరు నా ఆటని బాగా మెచ్చుకుంటారు. పాపం, నీకు మత్యమైన పోయిందా ఐఫిల్? నిన్ను ఆయన ఎందుకు మెచ్చుకుంటారు? టీంలో నువ్వు ఒక్కడవే ఎందుకు పనికిరాని ప్లేయర్వి. హో, బాల్ బాగా దూరం వెళ్ళింది. నువ్వు తీసుకొచ్చి మర్యాదగా నాకివ్వు. ఐఫిల్, ఇది నీకు చాలా కష్టమైన టెస్ట్. నువ్వు ఆ బాల్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఇవ్వాలి. ఇంత ఫాస్ట్ ఎలా పరిగెడుతున్నాడు? నెట్ స్పీడ్ ఫోర్స్ అంటే దాని ప్రభావం ఇలాగే ఉంటుంది. జిజిఓ ప్లేయర్ పవర్ కి ఇతను చాలా దగ్గరగా ఉన్నాడు. ఇంతవరకు నేను చాలా స్లోగా ఉండొచ్చు, జిజిఓ ఫుట్బాల్ లో వెనుకబడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి కోచ్, ఇక నుండి చాలా ఫాస్ట్ గా ఉంటాను. కానీ ఇది మాత్రం చాలా పవర్ఫుల్ కిక్ అని చెప్పవచ్చు. సూపర్ పవర్ ఉపయోగించావు. డాక్టర్ షాన్, మన ఎక్స్పెరిమెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది. ఐఫిల్ తన టీంలోకి తిరిగి వచ్చాడు. తన ఫిజికల్ పవర్ ఎంత శక్తివంతంగా అయిందంటే హ్యూమన్ లిమిట్స్ దాటింది. తను మన హ్యూమన్ మోడల్ క్లోన్కి దగ్గరగా ఉన్నాడు. వావ్, అతను భలే తిప్పుతున్నాడు కదా, నాకు బాగా నచ్చింది. మీ పిజ్జా ఇదిగోండి సార్. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? మనం ఇద్దరమే కదా ఉన్నాము, ఇన్ని పిజ్జాస్ ఎలా తింటాం? ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అది కాదు. నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్రీగా తినాలంటే ఇన్ని పిజ్జా సెట్స్ ని ఆర్డర్ చేయక తప్పలేదు. ఇవన్నీ ఐస్ క్రీమ్ కోసమా? ఆహా, చాలా బాగుంది. నువ్వు మన ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తున్నావు. తండ్రితో ఏ కొడుకైనా ఈ విధంగా మాట్లాడతాడా? ఒకసారి నేను నువ్వు చూసుకో. చేసే పనికి అసలు బాధ్యత లేదు, సరైన పద్ధతి కూడా లేదు. మరి నువ్వు తండ్రి ఎలా అవుతావు? ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం నేనే. ఆ పని చేసింది మా మమ్మీ, నువ్వు కాదు. అది సరే, నా డెసిషన్ వల్లే మనం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కి వచ్చాం. అలాగే నీ డెసిషన్ వల్లే మనం లాస్ట్ మ్యాచ్ లో టోరో టీమ్ తో ఓడిపోయాం, అది మర్చిపోకు. నో, అందులో నీ హస్తం కూడా ఉంది. ఎలాగో టైం అప్పటికే అయిపోయింది, ఇక గెలిచే ఛాన్స్ ఎక్కడుంటుంది? ఆ తర్వాత నీ వైఫ్, అది మా మమ్మీ, నీకేం నేర్పించింది? ఒక మనిషి ఎప్పుడు తన ఓటమిని ఒప్పుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకు అలా అరుస్తున్నాడు? ఓ, అయితే నువ్వు తప్పు చేసావని ఒప్పుకోవన్నమాట. అవును, నేను ఒప్పుకుంటున్నాను. ఇక నుండి చూద్దాం. త్వరగా తిను, బయలుదేరుతాం. మన నెక్స్ట్ మ్యాచ్ చైనా బేర్ ఫుట్ టీమ్ తో జరుగుతుంది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
ఎక్స్క్యూజ్ మీ, మీరు తండ్రి కొడుకులు కదా? మీరు ఇటాలీ నుండి వచ్చారు. మీ టీం పేరు రెస్టారెంట్ ఏమన్నా? మీరు జీజో టోర్నమెంట్ కి వచ్చారా? విషయం ఏంటో చెప్పు. వావ్, మీ మ్యాచెస్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా? నేను నీకు ఆటోగ్రాఫ్ ఇస్తే దానికి బదులుగా నాకు ఇంకొక ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తావా? పరువు మొత్తం తీస్తున్నాడు. మనం గెలవడానికి ఇది ఒక అవకాశం ఫ్రెండ్స్. మన షూటింగ్ స్కిల్స్ ఇంకాస్త మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఆల్ రైట్ స్విఫ్ట్, ఇది నీ వంతు. నువ్వు గోల్ బాగా చేయాలి. ఆ బాల్ ని గోల్ అయ్యేలా కిక్ చేయాలి. మనం ఈ షూటింగ్ ట్రైనింగ్ ని ఒక 100 సార్లైనా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ గా అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. అన్ని సార్లు ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర టైం లేదు కదా. 10 గంటల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఉదయం నుండి ఒక్క క్షణం కూడా బ్రేక్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇది చాలా టఫ్ అని నాకు తెలుసు, కానీ మనం ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. దాని అర్థం మనకి ఇంకా ప్రాక్టీస్ అవసరమని. అందుకే మనం ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం జీజీఓ ప్లేయర్స్ ఛాంపియన్స్. అందుకే మనం నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోకూడదు. ఒకవేళ ఓడిపోతే మనం టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మనం ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఏయ్ హలో ఎవ్రీవన్, ఏం చేస్తున్నారు? హే, నువ్వు వచ్చేసావా? అయినా టిమ్మీ ఎన్ఎస్ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారు? ఏమో, తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నేను నిన్ను తీసుకురమ్మని చెప్పాను కదా, తెచ్చావా? ఇదిగో నేను తీసుకొచ్చాను. ఈ బర్గర్ తీసుకోవడానికి నేను లైన్ లో గంటల సేపు నిలబడాల్సి వచ్చింది. అంటే ఇది అతిపెద్ద ఫేమస్. చికెన్ బర్గర్ కదా? ముందేమో మా ఇద్దరిది నిజమైన ఫ్రెండ్షిప్ అని ప్రేమపడ్డాను, కానీ మీది ఇప్పుడు బర్గర్ వల్ల ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగా బేర్ ఫుట్ టీమ్ నెంబర్ 1 ఫ్యాన్ వి తెలుసా? థ్యాంక్ యూ. నువ్వంత దూరం నుంచి టిమ్మీకి చికెన్ బర్గర్ ఇవ్వడానికి వచ్చావా? లేదు, నేను నెక్స్ట్ మ్యాచ్ కి సంబంధించి మీకోసం కొంత డేటా తీసుకొచ్చాను, కానీ ఇది కాస్త ముందు వెనక అయింది. దీని వల్ల కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ విషయం నువ్వు ఎంతో ఈజీగా చెప్పేస్తున్నావు. ఇది ఎంత ముఖ్యమైనదో నీకు తెలుసా? హే ఫ్రెండ్స్, షాన్ మాస్టర్ దగ్గర కూడా దీని గురించి కాస్త డాటా ఉంది. ఈ ఫుటేజ్ ని అందరూ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. వాళ్లతో మ్యాచ్ కి బాగా ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ మూవ్ సెంట్రల్ రోలింగ్ ఫార్మేషన్. ఇందులో ఒక ప్లేయర్ సెంటర్ లో ఉంటాడు. ఇక ఇద్దరు ప్లేయర్స్ తన వెనకాలే హై స్పీడ్ లో పరిగెత్తుతూ ఒక సర్కిల్ ఫార్మేషన్ వచ్చేలా క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ఫార్మేషన్ లో గోల్ దగ్గరికి చేరుకుంటారో అప్పుడు సెంటర్ లో ఉన్న ప్లేయర్ షాట్ కొడతాడు. దానివల్ల గుడ్ కీపర్ కంటి చూపు బ్లాక్ అవుతుంది. తన వైపుకు వస్తున్న బాల్ ని చూడలేడు. ఓ, బాల్ ని చూడలేకపోతే గోల్ అవుతుంది. వాళ్ళు సర్కిల్స్ లో స్విఫ్ట్ కన్నా చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నారు. కరెక్ట్ గా చెప్పావు. ఆ ప్లేయర్ సెంటర్ లో ఫాస్ట్ గా పరిగెత్తుతున్నప్పుడు ఒక పవర్ఫుల్ సర్కిట్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తడానికి వీలవుతుంది. వాళ్ళ ఫార్మేషన్ ని ఫెయిల్ చేయడానికి మనం కూడా వాళ్ళ పరిస్థితిలో వెళ్లాల్సి ఉంటుంది. ఈసారి స్పీడ్ విషయంలో మనం కాంటెస్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. హే ఫ్రెండ్స్, ఆ ప్లేయర్స్ ఆ విధంగా సర్కిల్లో పరిగెడుతున్నప్పుడు మీకేం గుర్తు వస్తుందో తెలుసా? అదేంటో చెప్పు కాల్. టిమ్మీకి బాగా తెలుసుంటుంది. అది ఇటలీ ఫాస్ట్ ఫేమస్ పిజ్జా, చాలా రుచిగా ఉంటుంది. నేను అదే చెప్పాలనుకున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెంట్రల్ రోలింగ్ ప్రొటెక్షన్. అందుకే మీరు ఎలాగైనా ఈ ఫార్మేషన్ బ్రేక్ చేస్తే అప్పుడు మీరు తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకే లాభం ఉంటుంది గైస్.
దురదృష్టవశాత్తు మనకింకా వాళ్ళ వీక్నెస్ ఏం తెలియలేదు. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి మనం మన ప్రాక్టీస్ ని ఇంకాస్త పెంచాల్సి ఉంటుంది. అది మనం ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాం. సరేనా ఫ్రెండ్స్? ఏంటి? మనం ఇంకా ప్రాక్టీస్ పెంచాలంటారా? మ్యాచ్ కు ముందు ఓవర్ ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన మనం గెలుస్తామని భ్రమపడకూడదు. మనం ఇప్పుడు నిద్రపోయి రేపు దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆ మాట చెప్పినందుకు హ్యాపీ. లేదంటే నేను సన్నగా అయిపోయేవాణ్ణి. నువ్వు ఏమనుకుంటున్నావు? పిజ్జాలు బర్గర్లు తింటుంటే సన్నగా ఎలా అవుతావు టీమ్? కర్ల్, చాలా లేట్ అయింది. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నాకు సడన్ గా ఇలా మెలకు వచ్చింది. అందుకే నేను శాటిలైట్ తో కాస్త ప్రాక్టీస్ చేద్దామని ఇలా వచ్చాను. సడన్ గా మెలకు వచ్చిందా? నిన్ను చూస్తుంటే నువ్వు చాలా సేపటి నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలేం జరుగుతుంది? ఏమీ లేదు. నువ్వు ఏదైనా సరే చాలా ఈజీగా తీసుకునే మనిషివి. అలాంటిది ఎప్పుడూ లేనిది ఇలా ప్రాక్టీస్ చేస్తున్నావంటే నాకెందుకో ఒక తాబేలు ఉన్నట్టుండి 100 మీటర్లు పరిగెట్టినట్టు అనిపిస్తుంది. దీనికేదో కారణం ఉందని నాకు డౌట్ గా ఉంది. ఏంటి ఆ కారణం? నువ్వే కర్ల్. నీకేదో అయిందని నాకు అనిపిస్తుంది. నా మొహం, నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది, అందుకే ఇదంతా. గిల్టీ ఫీలింగా? ఎందుకు? శాటిలైట్ లాస్ట్ మినిట్ లో షాట్ మిస్ చేసిన కారణంగా మనం సోఫీతో మ్యాచ్ లో ఓడిపోయాం కదా. పిచ్చోళ్ళ మాట్లాడకు. మనందరం ఒక టీమ్ గా ఉన్నప్పుడు తప్పప్పులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మన ఆరుగురం ఒక టీం కర్ల్. ఐజాక్, నువ్వేం మాట్లాడుతున్నావు? మనం యూనిటీగా ఉండాలి. మనం ఆరుగురం ఒకరికి ఒకరం బలం అవ్వాలి. అంటే ఒక టీమ్ గా ముందుకెళ్ళాలి. ఓడిపోయినా గెలిచినా అందరం కలిసి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. మనందరం మన టీమ్ లో ప్రతి ప్లేయర్ బేర్ ఫుట్ టీమ్ లో భాగమే. ఈ అందమైన అమ్మాయి కూడా ఈ టీమ్ లో ఉందనుకుంటున్నాను. బాహుబలి లాంటిది నేను కూడా ఈ టీమ్ లో ఉన్నాను ఫ్రెండ్స్. విజిల్ సినిమాలో విజయ్ టీం కష్టపడినట్లు రోజంతా కష్టపడడం వల్ల నాకు నిద్ర రావడం లేదు. రేపటి నుండి మన ట్రైనింగ్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి ఫ్రెండ్స్. ఎస్ షాన్, నేను ఇంకా కష్టపడి ఆడతాను. టెన్షన్ పడకు, కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, బేర్ ఫుట్ టీమ్ లో 6 ఉన్నారు. yes, మనమందరం ఒక ఫ్యామిలీ. మన ఫ్రెండ్షిప్ స్నేహం కోసం సినిమా లాంటిది. yes ఫ్యామిలీ. డాడీ, ఇది ఈ సిటీలోనే ఫేమస్ బర్గర్ ప్లేస్. ఇక్కడ అన్ని రకాల బర్గర్లు దొరుకుతాయి. ఎక్కడ దొరకని కొత్త ఫేమస్ అన్ని ఉంటాయి. గుడ్. అలాగే తింటూనే ఉండు. ఆ తర్వాత రేపు ఉదయం సరిగ్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి హాస్పిటల్లో జాయిన్ అవుతావు. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు సంగతి చూసుకుందాం. ముందు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. దానికి ఎనర్జీ చాలా అవసరం. ఆ ఎనర్జీ కావాలంటే ఇది తినాలి. నీకు ఒకటి కావాలా? నో, వద్దు, థ్యాంక్స్. హలో హలో కాల్. డాడీ, నువ్వెందుకు నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? అంతే, అది విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు, నా జర్మన్ ఫ్రెండ్ ఒకడు తన బిజినెస్ ని కూడా చైనాలో పాపులర్ చేయాలనుకుంటున్నాడు. దానికి మన యూరోపియన్ ఎటిక్స్ కావాలంటే కార్ల్. దాని గురించి డిస్కస్ చేయడం కోసం నేను రమ్మన్నాడు. నేను ఈ రోజు ఎలాగైనా అక్కడికి వచ్చి తీరుతాను. అయితే మీరు మమ్మీని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేశారా? అవును, కరెక్ట్. ఈ ట్రిప్ కి అంత అర్జెంట్ ఏముంది? మీ బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం గానీ ఉందా? లేదు, అంతా బానే ఉంది. ఇది ఒక మంచి బిజినెస్ అవకాశం కాబట్టి నేను అక్కడికి రావాలి. మన బిజినెస్ గురించి చెప్పి డీల్ ఓకే చేయాలి. అంటే నేను ఎలాగో అక్కడికి వస్తున్నాను కదా, అందుకే మీ స్టేడియం దగ్గరకు వచ్చి మ్యాచ్ చూడాలి అనుకుంటున్నాను. అయితే నన్ను మీ స్టేడియంకి వచ్చి మీ మ్యాచ్ ని చూడమంటావా? నో, మీరు రావద్దు. ముందు ముఖ్యమైన పనులు ఏమున్నాయో వాటిని మీరు పూర్తి చేయండి. ఆ తర్వాత మీకు టైం దొరికితే అప్పుడు నా మ్యాచ్ చూడడానికి రండి. నాకు అక్కడ ఏమాత్రం టైం దొరికినా సరే నేను నీ మ్యాచ్ చూడడం కోసం వస్తాను. నువ్వు జాగ్రత్త, సరేనా? బాయ్. హలో హలో. ఏంటి మీ డాడీ నీతో సరిగ్గా మాట్లాడట్లేదా కార్? నాతో అయితే ఆయన ఎప్పుడు సరదాగా మాట్లాడతాడు. మా డాడీకి అసలు నాతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు టిమ్మీ. ఏంటో వీళ్ళిద్దరు చాలా డిఫరెంట్. ఒకరికొకరికి సంబంధం ఏమి ఉండదు. ఆయన నిజంగా మీ డాడీనేనా? కానీ ఏదైనా నీ మ్యాచ్ చూడటానికి మీ డాడీ అక్కడి నుంచి వస్తున్నారు. మా డాడీ మాత్రం ఎప్పుడు తన బిజినెస్ లో చాలా బిజీగా ఉంటారు. నా కోసం రారు. మా డాడీ కూడా బిజినెస్ పని మీదే వస్తున్నారు. నన్ను కలవడానికి వస్తున్నారు. నువ్వెందుకు అనుకుంటున్నావు?
మా డాడీ ఎప్పుడు నన్ను కాంపిటీషన్ గురించి పట్టించుకోలేదు టిమ్మి. అయితే మా డాడీ చాలా బెటర్ అని చెప్పాలి. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే తన పని పూర్తయ్యాక నా మ్యాచ్ అన్ని చూస్తారు తెలుసా. నేను బాగా ఆడానని చెప్పడానికి ఫోన్ కూడా చేస్తారు. సరే ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఉన్నావు ఆ స్పిరిట్ నేను ధైర్యంగా ముందుకు వెళ్లేలా చేసి నేను ఫైనల్ గోల్ గెలిచేలా నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. నాకు నువ్వంటే బేర్ ఫుట్ టీం అంటే చాలా ఇష్టం. ఫైనల్స్ లో మళ్ళీ మీతో పోటీ పడాలని నేను అనుకుంటున్నాను ఐజాక్. నిజంగానా? అందుకే నేను నిన్ను డిన్నర్ కి రమ్మని పిలిచాను. నేను నీకు మీతో పోటీ పడుతున్న రెస్టారెంట్ టీం గురించి చెప్పాలని అనుకున్నాను. కంగారు పడకు, మేము వాళ్ళ సెంటర్ రోలింగ్ ఫార్మేషన్ గురించి అనలైజ్ చేసాం సోఫీ. ఆ సిగ్నేచర్ మూవ్ గురించే కాకుండా నా దగ్గర ఇంకా డేటా ఉంది ఐజాక్. నేను చాలా రోజుల క్రితం విన్న ఒక విషయం గురించి నీకు చెప్పాలనుకున్నాను. నాకు తెలిసి ఆ టీం ఓ 2 మ్యాచ్ల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా 8-10 గోల్స్ చాలా ఈజీగా పూర్తి చేసిందట. 8-10 గోల్స్ చేశారా? ఇంతకీ ఏ మ్యాచ్ లో చేశారు? కొన్ని మ్యాచెస్ ఏమో ప్రిలిమినరీ మ్యాచెస్ ఫుటేజ్ లేకుండా, అయినా ఆ 2 మ్యాచెస్ లో ఒకటి మాత్రం చాలా కామన్ గా ఉంది. ఏంటది? అప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడుతుందా? ఆ తర్వాత నేను ఇటలీ నుంచి కొన్ని జిజియో ఫుట్బాల్ మ్యాగజైన్స్ ని తెప్పించాను. అప్పుడు ఆ టీం గెలుపుకి ఒక ముఖ్యమైన టెక్నిక్ ఏంటో తెలుసుకోగలిగాను ఐజాక్. పవర్ఫుల్ వర్షం అని గుర్తుపెట్టుకో. నువ్వేం మాట్లాడుతున్నావు సోఫీ? దాని ప్రకారంగా చూస్తే కరెక్ట్ గా గెస్ చేసావు. మీరు ఆ వర్షాన్ని ఓడించాల్సి ఉంటుంది. వర్షంలో ఓడించాలా? నో 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 నో, పెనాల్టీ ఏరియాలో ఇంకా ఎక్కువ వాటర్ ఉండాలి. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? పెనాల్టీ ఏరియా చాలా పెద్దది, కాబట్టి మనం అలా చేస్తే లాభం ఉండదు. ఎందుకు ఊరికి నన్ను విసిగిస్తున్నావు? నేను తప్పుకుంటున్నాను. నువ్వే ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసుకో, నా టైం వేస్ట్ చేయకు. నీకెంత పొగరు, ఆగు. రేపు కూడా వాతావరణం ఇలాగే ఉంటే అప్పుడు Rain Battle, the Invincible King. డాక్టర్ స్టోన్, మన ఎక్స్పెరిమెంట్ పూర్తిగా సక్సెస్ అయింది. ఐఫిల్ ఫిజికల్ పవర్ ఎంత శక్తివంతంగా ఉందంటే హ్యూమన్ లిమిట్స్ ని దాటేసింది. వాళ్ళ మూలు అన్నిటికన్నా పవర్ఫుల్ సెంట్రల్ రోలింగ్ ఫార్మేషన్. ఈసారి స్పీడ్ లో మనం పోటీ పెరగాలి ఫ్రెండ్స్. హలో డాడీ, లేదు మీరు నా మ్యాచ్ చూడడానికి రావాల్సిన అవసరం లేదు. బాబు సెంటర్ లో ఉన్నాడు కానీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు. ఆల్ రైట్, నాకు అర్థమైంది. స్విఫ్ట్, శాటిలైట్, స్పీడ్ ని యూజ్ చేసి వాళ్ళు రోలింగ్ ఫార్మేషన్ ని బ్రేక్ చేద్దాం. రెస్టారెంట్ టీం కి ఒక నిక్ నేమ్ ఉంది తెలుసా? పవర్ఫుల్ వర్షం టీం అని. పవర్ఫుల్ వర్షం టీమా? ఒకవేళ రేపు కూడా వాతావరణం ఇలాగే ఉంటే అప్పుడు ఆ తర్వాత నేను ఇటలీ నుంచి కొన్ని జిజియో ఫుట్బాల్ మ్యాగజైన్స్ తెప్పించాను. దాని ప్రకారం చూస్తే ఇటలీ రెస్టారెంట్ టీం కి ఒక నిక్ నేమ్ ఉంది, పవర్ఫుల్ కింగ్ ఆఫ్ రెయిన్ అని. అంటే వర్షంలో పోటీ పడతారా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సరిగ్గా వర్షం పడినప్పుడే వాళ్ళు 2 మ్యాచెస్ లో 8-10 గోల్స్ చేశారా? ఇంతకీ వాళ్ళ పని ఎలా చేశారో నాకు కొంచెం చెప్తావా? నిజం చెప్పాలంటే నాకైతే వివరాలేమీ తెలీదు, కానీ ఆ 2 మ్యాచెస్ అనఫిషియల్ అయిన కారణంగా వాటి ఫుటేజ్ గానీ వాటి రికార్డ్స్ గానీ ఏమీ లేవు. ఇంతవరకు బేర్ ఫుట్ టీం ఎప్పుడు వర్షంలో మ్యాచ్ ఆడలేదు, కానీ నా టీం మీద నాకు నమ్మకం ఉంది. మేము త్వరలోనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం. ఏం జరిగినా సరే మేము ఈ మ్యాచ్ లో గెలుస్తాం. ఏదేమైనా మ్యాచ్ జరిగేటప్పుడు వర్షం పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఓ ఐజాక్, నేను చూసిన జిజియో ఫుట్బాల్ మేనేజర్స్ అందరికన్నా నీలో ఈ పట్టుదల, ఆత్మవిశ్వాసం అంటే నాకు చాలా ఇష్టం. నీతో ఫేస్ టు ఫేస్ మళ్ళీ ఫైనల్స్ లో ఆడాలనేది నా కోరిక. మీ టీం తప్పకుండా ఫైనల్స్ కి వెళ్తుంది. నిజంగానా? నిజంగా మీరు తప్పకుండా గెలుస్తారు. మనం బేర్ ఫుట్ టీం తో వర్షంలో పోటీ పడితే మనం సుడిగాలి ఫార్మేషన్ ని ఉపయోగిద్దాం. మళ్ళీ ఆ సుడిగాలి ఫార్మేషన్ అయినా? ఎప్పుడు చూసినా దాని గురించి మాత్రమే చెప్తుంటావు. నీకు వేరే ఫార్మేషన్ ఏది రాదా? మనం ఎప్పుడు ఒకటే మాట మీద నిలబడాలి. అలాగే చేసే పనులు కూడా చాలా స్థిరంగా ఉండాలి. పైగా ఫార్మేషన్ మన ఇటలీని పాత సంప్రదాయాలకు సంబంధించిందని గుర్తుంచుకో. ఈ టోర్నమెంట్ లో ఆడుతున్న ప్రతి ఒక్క టీం ఫార్మేషన్ ఎలా బ్రేక్ చేయాలో, దాని కౌంటర్ అటాక్ ఎలా బ్రేక్ చేయాలో ఆలోచిస్తుంటారు. ముసలోడా, నువ్వు నా కొత్త ఫార్మేషన్ ఎందుకు నమ్మడం లేదు? మేనేజర్ ని నేనేం చేయాలనేది నాకు బాగా తెలుసని గుర్తుంచుకో. నువ్వు ఇప్పుడు చీఫ్ మేనేజర్ అవ్వడానికి ఒకటే కారణం ఉంది, అది నీ టాలెంట్ మాత్రం కాదు, నీ వయసు. అందుకే నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఏదేమైనా సరే, అప్పుడు మీ ఆవిడ అంటే మా అమ్మ నిన్ను ఎలా భరించిందో అర్థం కావడం లేదు. నువ్వు కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే నేను మీ నాన్నని నన్ను గౌరవించాలి. నేను ఎందుకు గౌరవించాలి? మా అమ్మ సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు తనని చూడటానికి హాస్పిటల్ కూడా రాలేదు కనీసం. ఎక్కువగా మాట్లాడుతున్నావు, అది గుర్తు పెట్టుకో. అవును, నేను ఇలాగే మాట్లాడతాను. ఇక నుండి నువ్వు నా డిసిషన్ ని గౌరవించాలి.
అని గుర్తుపెట్టుకో. తింటూ మనం ఎంజాయ్ చేస్తూ బాగుంటుంది. ఇదొక ఆంటిక్ షాప్. ఇక్కడ తినడానికి అసలు ఏమీ ఉండవు. కార్ల్, నువ్వేం చూస్తున్నావు? కాయిన్ చాలా రేర్ తెలుసా? రెండు వైపులా ఒకేలా ఉంటుంది. ఈ కాయిన్ బాగా తెలిసిన కాయిన్ లాగా అనిపిస్తుంది. ఏం కావాలో చెప్పండి పిల్లలు. హలో అంకుల్, ఈ జెమినాయ్ కాయిన్ ని మీరు సేల్ కోసం పెట్టారా? అంత కరెక్ట్ గా దాని గురించి ఎలా తెలుసు బాబు? చాలా తక్కువ మందికి ఈ కాయిన్ వివరాలు తెలుసు. నా చిన్నప్పుడు నేను ఈ కాయిన్ ని చాలా సార్లు చూశాను. ఇంతకీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న డీల్ గురించి నువ్వేం నిర్ణయం తీసుకున్నావో నాకు చెప్పు. తప్పకుండా ఆ కాంట్రాక్ట్ నేను చేస్తానని చెప్పు వాళ్ళకి. డాడీ, ఆ కాయిన్ చాలా అందంగా ఉంది. అవును, ఇది చాలా రేర్ కాయిన్ కాల్. నేను బిజినెస్ కోసం వెళ్ళిన ప్రతిసారి దీన్ని తీసుకెళ్తే నాకు లక్ కలిసి వస్తుంది కాల్. ఆ డబ్బులతోనే నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి ఆడే జిజిఏ ఫుట్బాల్ మ్యాచ్ ని నేను స్పాన్సర్ చేస్తూ ఉంటాను. అవునా డాడీ? అయితే ఇది చాలా లక్కీ. ఈ కాయిన్ ధర ఎంతో నాకు చెప్తారా అంకుల్? నువ్వు ఎక్స్పర్ట్ లా ఉన్నావు. ఇది 500 యూరోస్. కానీ నా దగ్గర మొత్తం 300 యూరోసే ఉన్నాయి కదా. కార్ల్, నీ దగ్గర ఉండే లక్కీ కాయిన్ నువ్వు ఇచ్చేస్తున్నావా? అయినా సరే 500 యూరోస్ కలెక్ట్ అవడం లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ గా నీకు ముఖ్యమైనది ఏదైనా నాకు కూడా ముఖ్యమే. చూడండి అంకుల్, నేను మీకు నా ఫేమస్ లిమిటెడ్ ఎడిషన్ చికెన్ బర్గర్ కూడా ఇచ్చేస్తున్నాను. దయచేసి ఇవి తీసుకొని మీరు మాకు ఆ కాయిన్ ఇస్తారా ప్లీజ్? మీరు ఊహించలేనంత ఎక్కువ. ఇది 500 యూరోస్. మీరిద్దరూ ఇంతగా బతిమిలాడుతున్నారు కాబట్టి ఇదిగో నేను ఈ లక్కీ కాయిన్ తీసుకోవడం లేదు బాబు. నిజంగానా? Thank you so much, uncle. డాడీ, నేను ఈ కాయిన్ మీకోసమే తీసుకున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. కానీ నా మ్యాచ్ కి మీరు చూడటానికి వస్తారా? వెల్కమ్ టు జీజీఓ ఫుట్బాల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఈ రోజు పోటీ నెలకొనబోతోంది మిడిల్ ఈస్ట్ ఇటాలియన్ మరియు చైనీస్ జట్ల మధ్య. మీరందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారా? మరి ఈ టోర్నమెంట్ లో పోటీ చేయబోయే రెండు జట్లకు కూడా మనం అందరం ఘన స్వాగతం పలుకుదాం. ఇటలీ నుంచి రిచ్మండ్ టీం ప్రాతినిధ్యం వహిస్తోంది. వారికి పోటీగా చైనా నుంచి బేర్ ఫుట్ టీం ఉంది. ఈ గ్రూప్ మ్యాచ్లు చాలా వెల్ ప్లాన్డ్ గా జరుగుతాయి. 3 పాయింట్లు సాధించిన రౌండ్ రాబిన్ లీగ్ లో టాపర్ గా నిలుస్తారు. 2 పాయింట్లు సాధించిన వారు రన్నర్ గా నిలుస్తారు. ఎక్కువ పాయింట్లు సాధించిన టీం నేరుగా ఫైనల్ లోకి చేరుకుంటుంది. ఇక మిగిలిన టీమ్స్ అన్ని కూడా వాటి పాయింట్ల ఆధారంగా రన్నర్ స్థానానికి చేరుకుంటాయి లేదా పూర్తిగా ఎలిమినేట్ అవుతాయి. వీటిలో ఫైనల్ కి చేరుకోలేని వాడు ఖచ్చితంగా లూజరే అవుతాడు. నువ్వేం కంగారు పడుకో కాల్. మనం రెయిన్ టీం ని ఎలాగైనా ఓడించి తీరుతాం. మనం ప్లాన్ స్టార్ట్ చేయాలి. మీ మీద నాకు నమ్మకం ఉంది గాయస్. అవును నిజం. మనం ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. మనం గెలుస్తామని నమ్మకం ఉంది. ఎస్, బేర్ ఫుట్ టీం సత్తా ఏంటో అందరికి చూపించే టైం వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉంటే చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టోర్నమెంట్ లో ఆడుతున్న ప్రతి ప్లేయర్ ఒక ఎక్స్పర్ట్. మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, బేర్ ఫుట్ టీం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అందుకు మనం సపోర్ట్ చేయాలి. అవును, లాస్ట్ మ్యాచ్ లో లాగా ఈసారి జరగకూడదు. మనం బాగా చేరప్ చేయాలి. బేర్ ఫుట్ టీం మీరే గెలుస్తారు. బేర్ ఫుట్ టీం లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోతారు. మీరు ఆడుకోలేదు. మీ గురించి ఈ మ్యాచ్ లో బాగా ఆడే గమనించాలి. టీం బేర్ ఫుట్, లాస్ట్ టైం మీరు ఓడిపోతారని నేను అనుకోలేదు. ఈ మ్యాచ్ మీరు ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. నేను మిమ్మల్ని చీరప్ చేస్తున్నాను. ఒకసారి అటు చూడండి. సోని మ్యాచ్ చూడడం కోసం వచ్చింది. హే, అదేం లేదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే. మీకు అది తెలుసా? నాకు ఐజాక్ ని చూస్తుంటే అసూయగా ఉంది. తనని చీర్ ఆఫ్ చేయడానికి తన గర్ల్ ఫ్రెండ్ స్టేడియానికి వచ్చింది. డాడీ జర్మనీలో ల్యాండ్ అయ్యారా? నన్ను చూడడానికి మీరు వస్తారా?
ఎవరికైనా వాటర్ అయినా డ్రింక్ అయినా కావాలా? నాకు ఒక గ్లాస్ వాటర్. నాకు అసలు వాటరే వద్దు. ఈ రోజు ఫీల్డ్ లో కొంచెం వాటర్ కూడా ఉండడానికి వీల్లేదు. అదేంటి వాటర్ వద్దని ఎందుకు అంతగా చెప్తున్నావు అజాక్? ఆల్ రైట్, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందర ఈ గేమ్ లో వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. వర్షం మాత్రం పడకూడదు. నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావు? రెస్టారెంట్ టీం వర్షంలో ఆడడంలో చాలా ఎక్స్పర్ట్. జాగ్రత్తగా ఉండాలి, సోఫీ చెప్పింది. వాళ్ళ ఆపోజిట్ టీం ని ఓడించి 8 to 10 గోల్స్ చేశారంట. అది కూడా 2 అఫీషియల్స్ మ్యాచెస్ లో. వాళ్ళ బలం వల్ల మన నమ్మకాన్ని నేను దెబ్బతీయాలనుకోవడం లేదు. అందుకే మన టీంలో ఎవరికి నేను చెప్పలేదు. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను షాన్. ఈ గేమ్ లో వెదర్ కండిషన్ రైనీగా ఉండబోతోంది. అయ్యయ్యో, వర్షం పడేలా ఉంది, ఇప్పుడు ఎలా? మరి ఈ రైనీ కండిషన్ లో 2 జట్లు కూడా ఎలా ఆడబోతున్నాయో చూద్దాం. కాయిన్ టోస్ వేస్తావా ప్లీజ్? డాడీ, హెడ్స్ పడింది. రెఫరీ, మేము ఏం చూస్ చేసుకుంటాం? ఒక్క నిమిషం ఆగండి. మీరు టైల్స్ ఎంపిక చేసుకోండి. మేము హెడ్స్ చూస్ చేసుకుంటాం. నువ్వు మొదట్లోనే 50% ఛాన్స్ వేస్ట్ చేసావు. నువ్వు అసలు పనికిరావు. మేము ముందు షాట్ కొడతాం. రైట్ నుంచి అటాక్ చేయండి. నాకు నువ్వు మర్యాద ఇవ్వాలి. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను. నువ్వు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నావు. అది ఎలా ఫెయిల్ అయిందో చూసావు కదా. నిన్న రాత్రి మనం ఒక మాట అనుకున్నాం కదా, ఈ రోజు ఇక్కడ నిర్ణయాలు కూడా నేనే తీసుకుంటాను. ఆల్ రైట్, మంచిది. నీకేమనిపిస్తుందో అదే చెయ్యి, సరేనా? ఇంత వయసు వచ్చినా కూడా నీకు కొంచెం కూడా బుద్ధి రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ గురించి ఇంకా నేను ఎక్కువ పట్టించుకోదలుచుకోలేదు. ఇదిగో వినండి, మేము లెఫ్ట్ నుండి అటాక్ చేస్తాం. నువ్వు మమ్మీ డాడీలు అసలు మాట్లాడుకోరు, కానీ వాళ్ళు మాత్రం మాట్లాడుకుంటున్న చిన్న చిన్న దానికి గొడవ పడుతున్నారు. ఇలా గొడవ పడుతూ దగ్గర ఉండటం కన్నా దూరం అవటం బెటర్. వాళ్ళు కనీసం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అలా గొడవ పడటం కూడా ఒక విధంగా కలిసి ఉండటమే. టోర్నమెంట్ లో ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫీల్డ్ రైట్ సైడ్ నుంచి బేర్ ఫుట్ జట్టు చాలా సమకూర్పుతో కూర్చబడి ఉంది. మిడ్ ఫీల్డర్ గా మెత్ సిద్ధంగా ఉన్నాడు. శాటిలైట్ టీమ్ కి మద్దతుగా ఉన్నాడు. ఈ టీమ్ లో స్విఫ్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. డిఫెండర్ పొజిషన్ లో టైటన్ ఉన్నాడు. ఇక షాడో గోల్ కీపర్ గా ఉన్నాడు. అలాగే ఫీల్డ్ కి లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ టీం ఉంది. రెస్టారెంట్ టీమ్ కి కెప్టెన్ గా హెల్మ్స్ మ్యాన్ ఉన్నాడు. స్వింగ్ వైడ్ ఫీల్డర్ గా ఉన్నాడు. లెఫ్ట్ ప్లేయర్ స్థానంలో డ్రిఫ్ట్ ఉన్నాడు. వీళ్ళందరితో పాటుగా స్పేస్ జత కట్టాడు. ఇక గోల్ కీపర్ స్థానంలో స్ట్రోక్. వర్షం పడేటప్పుడు ఆడటం అంటే మనకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఈ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాతావరణంతో మనకు సంబంధం లేదు. ఎండగా ఉన్నా వర్షం పడినా మనం ఈ మ్యాచ్ గెలవాల్సిందే, ఏదేమైనా. వర్షం పడేటప్పుడు ఆడటం అంటే మనకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఈ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాతావరణంతో మనకు సంబంధం లేదు. ఎండగా ఉన్నా వర్షం పడినా మనం ఈ మ్యాచ్ గెలవాల్సిందే, ఏదేమైనా. అవును. ఒకవేళ రేపు మన లక్ బాగోకపోతే, మనం వర్షంలో ఆడే పరిస్థితి వస్తే, అప్పుడు మనం మొదట 15 మినిట్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఐజాక్. వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. మనం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి. అందరూ బాగా కష్టపడండి. ఓకే, తప్పకుండా. యాక్సిలరేట్ డ్రిబుల్. బేర్ఫుట్ టీం నుంచి శాటిలైట్ తన సూపర్ పవర్స్ ని ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. ఈ వర్షం కురిసే వాతావరణంలో ఆడటం నిజంగా ప్రతి ఒక్క ఆటగాడికి కూడా ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. శాటిలైట్ వెనుక రెసిడెంట్ ఆటగాడు చేజ్ చేస్తున్నాడు. వర్షానికి బాల్ స్పీడ్ గా వెళ్ళడం లేదు. బేర్ ఫుట్ టీం ప్లేయర్ మిత్ బాల్ స్కోర్ చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఆ బాల్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ బూపో స్కోర్ చేయకుండా ఆపో. సేఫ్ట్, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండు. ప్లేస్ మారడం మంచి విషయం కాదు. నువ్వు మిత్ ప్లేస్ కూడా మారుతున్నావా? దానికి కారణం ఏంటో నాకు చెప్తావా షాన్?
ఈసారి మిత్ కి ఏమైనా జరిగినా సరే ఇంకొకరు వెనక డిఫెండ్ చేయడానికి రెడీగా ఉండండి. వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బాల్ ఎక్కువసేపు అక్కడ ఉండకుండా చూసుకోండి. మన మూవ్ కోసం రెడీగా ఉండండి. షాన్ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా చూడండి. అటాక్ చేయడానికి రెడీగా ఉండండి. మీ పొజిషన్ లో ఉండు. మిత్ బాల్ ని తనుకుంటూ గోల్ దిశగా దూసుకు వెళ్తున్నాడు. కానీ రెస్టెంట్ ఆటగాడు అడ్డుపడ్డాడు. ఇప్పుడు వెంటనే శాటిలైట్ కి బాల్ ని పాస్ చేశాడు మిత్ గోల్ దిశగా బాల్ ని తన్నుకుంటూ వెళ్తున్నాడు. అయినప్పటికీ రెస్టెంట్ ఆటగాడు అతన్ని చేస్ చేస్తూనే వస్తున్నాడు. నా మ్యాచ్ చూడటానికి మా డాడీ ఇక్కడికి వస్తారా? మా డాడీ ఇక్కడికి వస్తే నేను ఆయనకి ఈ కాయిన్ ఇస్తాను. నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను. సాటిలైట్ నువ్వు రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. నీ స్పీడ్ ని ఇంకా పెంచి నీ సిగ్నేచర్ మూవ్ని ఉపయోగించు. సాటిలైట్ డ్రిబుల్. ఏంటిది సాటిలైట్? అది పౌల్ కదా, మరి రెఫరీ వైట్ కాల్ ఎందుకు వేయలేదు? టోర్నమెంట్ అఫీషియల్ రూల్స్ ప్రకారం చూస్తే బాల్ తీసుకున్నప్పుడు అలా చేయడం చాలా కామన్ ఫ్రెండ్స్. శాటిలైట్ అంత ఈజీగా పడేవాడు కాదు, కానీ వర్షం కారణంగా గడ్డి బాగా ఎక్కువ స్లిప్ అవుతుంది. ఈ వాతావరణం వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్. ఇప్పుడు ఎలా? నాకు వాళ్ళ వీక్నెస్ అది కనిపించడం లేదు. టీమ్ రెస్టారెంట్ బాల్ ని హస్తగతం చేసుకుని గోల్ దిశగా దూసుకు వెళ్తోంది. ఇదే మంచి అవకాశం. మనం వెంటనే షాట్ కొట్టాలి. ప్లేయర్స్, నేను ఎంత బాగా ఆడుతున్నాను చూసావా? వాళ్ళని ఈజీగా ఓడిస్తారు. నా తెలివితేటలు ఉపయోగించి ఈ గేమ్ ఎలా గెలుస్తానో చూస్తూ ఉండు. టీమ్ రెస్టారెంట్ ప్లేయర్లు కూడా మునుపటి టీమ్స్ లాగానే ఒక ట్రయాంగులర్ ని ఫామ్ చేస్తున్నారు. డిఫెన్స్ మిత్, నువ్వు ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవాలి. సాటిలైట్ ను నీ ఫార్మేషన్ ని మార్చాల్సి ఉంటుంది. ఓ నో, మిత్ శాటిలైట్ పరిగెత్తడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? తడిగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది. అలాగే గ్రౌండ్ లో బురద ఉండడం వలన వాళ్ళు ఫోర్స్ గా పరిగెట్టడం కూడా కుదరడం లేదు. మిత్ శాటిలైట్ పవర్ కూడా యూజ్ చేయలేకపోతున్నారు. ఇది కంటిన్యూ అయితే మనకి ఎదురు దెబ్బ తగిలినట్టే. మనం వాళ్ళని ఇంత త్వరగా సెంటర్ రోలింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయనివ్వకూడదు. శాటిలైట్ మిత్ డిఫెన్స్ కి తిరిగి వచ్చే వరకు మనం వాళ్ళని డైవర్ట్ చేయాలి. టైటాన్ నువ్వు వెళ్ళు. స్విఫ్ట్ టైటన్ కి హెల్ప్ చేయి. మనం సెంటర్ రోలింగ్ ఫార్మేషన్ ఉపయోగిస్తామని వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. మనం దాని గురించి ఏం చేస్తే బెటర్ ఉంటావు బెనెటో? తప్పకుండా ఈ టైంలో ఫార్మేషన్ ఉపయోగించాలి. వాళ్ళు ఎలర్ట్ గా ఉన్నారు. ఎలా చేయాలి? జాగ్రత్తగా గమనించైతే హెల్త్మన్. వర్షం పట్టడం వల్ల నేల చిత్తరిగా మారింది. అయినప్పటికీ కూడా ప్లేయర్స్ అందరూ చాలా హార్డ్ గా ఆడుతున్నారు. బేర్ ఫుట్ టీం వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది చిన్న గ్రూప్ అటాక్. టైటాన్, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీతో వేసినా మనం వాళ్ళని ఓడించాల్సి ఉంటుంది. నీకు అర్థమైందా? వాళ్ళ ఆలోచన చూసారా? మనల్ని కన్ఫ్యూజ్ చేసి కాన్ఫిడెన్స్ తగ్గేలా చేయాలనుకుంటున్నారు. మనమేం కన్ఫ్యూజ్ అవ్వం. వర్షంలో మనం ఆడడం ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, కానీ మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకుని వాళ్ళని ఓడించే ప్రయత్నం చేద్దాం.